తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అంతర్జాతీయ సైబర్ ఫ్రాడ్ కేసులో కీలక సూత్రధారి పోర్ట్రు ప్రవీణ్ పై విచారణ ముమ్మరమైంది. ఆస్ట్రేలియా పౌరులను లక్ష్యంగా చేసుకుని సాగించిన ఈ భారీ స్కామ్లో సంపాదించిన సొమ్మును ఖమ్మం జిల్లాలోని స్థానిక నివాసితుల బ్యాంకు ఖాతాల ద్వారా మళ్లించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇండియాలో ఉంటూ ఆస్ట్రేలియా పౌరులకు టోక్రా. ప్రధానంగా అశ్లీల వెబ్సైట్లు, ఇతర పోర్టళ్లను సందర్శించే ఆస్ట్రేలియా పౌరులే టార్గెట్. అలాంటి వారి వద్ద వేల డాలర్లు కొట్టేస్తున్న సైబర్ ముఠా. ఎక్కడి నుంచి కాదు, హైదరాబాద్ మాధాపూర్లోని అయ్యప్ప సొసైటీ నుంచే ఈ దందా చేస్తున్నాడు ప్రధాన నిందితుడు పోర్ట్రు ప్రవీణ్. హైదరాబాద్లో రిడ్జ్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో ఒక నకిలీ కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి ఈ దందా నడిపిస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. 2024లో తన బంధువు ప్రకాష్తో కలిసి ఈ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రవీణ్ ఖమ్మంకు చెందిన గణేష్, చెన్నకేశవులతో పాటు పశ్చిమ బెంగాల్కు చెందిన 7 టెలికాలర్స్ ని నియమించుకున్నాడు. వీరు ప్రధానంగా అశ్లీల వెబ్సైట్లు, ఇతర పోర్టళ్లను సందర్శించే ఆస్ట్రేలియా పౌరులను టార్గెట్ చేసేవారు. బాధితులు వెబ్సైట్ ఓపెన్ చేయగానే వారి కంప్యూటర్ మాల్వేర్ బారిన పడిందని ఒక పాపప్ మెసేజ్ వచ్చేలా చేసేవారు. దానిని పరిష్కరించుకోవడానికి స్క్రీన్ పై ఉన్న నెంబర్కి ఫోన్ చేయాలని సూచించేవారు. బాధితులు కాల్ చేయగానే టెలికాలర్లు సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధులమని నమ్మించి వారి కంప్యూటర్లను రిమోట్ డెస్క్టాప్ అప్లికేషన్ ద్వారా యాక్సెస్ చేసేవారు. సర్వీస్ ఛార్జీల పేరుతో బాధితుల ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు తస్కరించి వారి ఖాతాల్లోని సొమ్మును తొలుత ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థుల ఖాతాలకు, ఆపై ఖమ్మంలోని స్థానికుల ఖాతాలకు మళ్లించేవారు. ఈ కేసులో జనవరి మొదటి వారంలో ఖమ్మం జిల్లా విఎం బంజర్ పోలీసులు ప్రవీణ్తో పాటు మరొక 17 మందిని అరెస్ట్ చేశారు. అమాయక ప్రజలకు ఆశ చూపి వారి పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిపించి వాటి యాక్సెస్ ఐడీలను ప్రవీణ్ గ్యాంగ్ మనీ లాండరింగ్ కోసం వాడుకుంది. ఈ ఖాతాలకు దేశవ్యాప్తంగా నమోదైన వందలాది సైబర్ నేరాలతో సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. నిందితుడు ప్రవీణ్ ఒక గ్రాడ్యుయేట్. గతంలో బ్రిటన్లో కొన్నాళ్లు పాటు పనిచేశాడు. అక్కడి నుంచి తిరిగొచ్చిన తర్వాత ఈజీగా డబ్బు సంపాదించే మార్గంగా సైబర్ మోసాలను ఎంచుకున్నాడు. సైబరాబాద్ కేసులో అరెస్టు కాకముందే హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన ప్రవీణ్ ప్రస్తుతం విఎం బంజర్ కేసులోనూ బెయిల్ పై బయటున్నాడు. అయితే నిందితుల విచారణకు సహకరించడం లేదని, బ్యాంకు లావాదేవీల విశ్లేషణ ద్వారానే తాము ఆధారాలు సేకరిస్తున్నామని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.